మొన్నటి నుంచి బెటాలియన్ పోలీసులకు సంబంధించి ఇష్యూ ఎంత పెద్ద ఎత్తున నడుస్తుందో మనందరికీ తెలిసిందే. సో, వాళ్ళు లేవనెత్తినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే పరిష్కరించాలి అంటూ నల్గొండలో ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. నల్గొండలో బెటాలియన్‌కి సంబంధించిన భార్యలు వాళ్ళొచ్చి రోడ్డు మీద బైఠాయించడం, ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే, మాకు చాలా సమస్యలున్నాయి. ఆహ్, మాకు గూడా కుటుంబాలున్నాయి. కొంచెం పట్టించుకోండి. అండ్ ఎలక్షన్స్‌లో ఏదైతే సర్కార్ ప్రామిస్ జేసిందో వన్ పోలీస్ వ్యవస్థ అనేటిది. అంటే పోలీస్ వ్యవస్థలో ఎవరున్నా సరే వాళ్ళని ఒకే రకంగా చూడాలి అన్నటువంటిది తెలంగాణ సర్కార్ ఏదైతే ప్రామిస్ చేసిందో మొన్నటి ఎలక్షన్స్‌లో అదేదైతే ప్రామిస్ చేసిన ఉందో అది నిలబెట్టుకోవాలంటూ మొన్న నల్గొండలో ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అయింది పోలీసులకు సంబంధించి. పోలీసులు రోడ్డెక్కి ఆందోళన చేయడం మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏమో వాళ్ళ భార్యలు ఒక 3-4 ప్లేసెస్, అంటే ఫస్ట్ నల్గొండ, తర్వాత వరంగల్, సిరిసిల్ల జిల్లా, ఆ తర్వాత మొన్న సెక్రటేరియట్ ముందర కూడా భార్యలు వాళ్ళ పిల్లలతో వచ్చి ఆందోళన చేయడం జరిగింది. సో అసలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే మా భర్తలతోని అత్యంత దారుణమైన పనులు చేయిస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, పోలీస్ అని చెప్పుకోవడమే కానీ వాళ్ళు చేసే పని మాత్రం ఏమాత్రం గౌరవం లేదంటూ కూడా భార్యలు ఆవేదన చేసినటువంటి సిట్యువేషన్. ఆ తర్వాత పోలీస్ శాఖ కొంత పోలీసులే వాళ్ళొచ్చి ఆందోళన పోలీసులకు సంబంధించిన భార్యలు వచ్చి రోడ్డు మీద బైఠాయించి రకరకాల ప్లేసెస్లో ఆందోళన చేయడం ఏంటి అనేసి ఒక 6 బెటాలియన్ పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆ తర్వాత ఏకంగా ఎవరైతే బెటాలియన్కి సంబంధించిన పోలీసులు ఉంటారో వాళ్ళే రోడ్డెక్కి ఆందోళన చేసిన సిట్యువేషన్. ఇది నిజంగా ఆశ్చర్యకరం. చాలామంది కూడా మాట్లాడుకున్నారు, అదేంటి పోలీసులే వచ్చి ఆందోళన చేయడం ఏంటి అనేసి. ఫస్ట్ ఏమో ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ నుంచి 17వ బెటాలియన్ అంటే సిరిసిల్లకు చెందినటువంటి 6 కానిస్టేబుల్, దెన్ 12వ బెటాలియన్ అన్నపర్తికి చెందినటువంటి 2 కానిస్టేబుల్, 6వ బెటాలియన్ కొత్తగూడెంకు చెందిన ఒకరిని తొలగిస్తున్నట్టుగా, అంటే ఒక 10 మంది టోటల్గా 10 మంది బెటాలియన్ పోలీసులను సర్వీస్ నుంచే తొలగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సో ఉక్కు పాదం మోపే ప్రక్రియ జరుగుతోంది అనేటువంటిది అయితే వాళ్ళ వర్షన్ వినిపిస్తోంది. కానీ చాలామంది టీజీఎస్పీ సిబ్బంది పైన అయితే రాష్ట్ర సర్కార్ చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర డీజీపీ హెచ్చరించారు కూడా, ఈ బెటాలియన్ పరిధిలో పోలీసులు ఆందోళనలు ఆపండి, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అన్నటువంటిది కూడా డీజీపీ హెచ్చరించినా కూడా ఎవరైతే వినకుండా రోడ్డు మీద వచ్చి బెటాలియన్ పోలీసులు ఆందోళన చేశారో వాళ్ళ కొంతమందిని పూర్తిగా ఫస్ట్ ఏమో సస్పెన్షన్, ఆ తర్వాతనైతే ఇప్పుడు 10 మందిని బెటాలియన్ పోలీసులను సర్వీస్ నుంచే తొలగించడం జరిగింది. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఏడీజీ సంజయ్ దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎందుకంటే పోలీస్ వృత్తిలో ఉండి ధర్నాలు, ఆందోళన చేయడము, ఆ తర్వాత వాటికి నాయకత్వం వహించారు అండ్ నిరసనలు ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ టీజీఎస్పీ సిబ్బందిపై అయితే ప్రభుత్వం ఇప్పుడు సస్పెన్షన్ వేసినట్టు ఉత్తర్వులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 311 ప్రకారం అయితే మొత్తం 10 మంది సిబ్బందిని అయితే సర్వీస్ నుంచి తొలగిస్తూ ఇప్పుడు చర్యలు అయితే తీసుకున్నారు. ఇక తెలంగాణ పోలీస్ క్రమశిక్షణను పటిష్టం చేయడానికి ప్రధాన విలువలను నిలబెట్టాలి అండ్ రాష్ట్రం అంతటా బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా ఆందోళనలు సమ్మెలో పాల్గొన్నందుకు కొంతమంది సిబ్బందిని అయితే సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు కూడా పోలీస్ శాఖ ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఇంకా మరో సంచలనంగా మారిపోయింది. మరి మనం చూడొచ్చు స్పష్టంగా విజువల్స్లో ఒక పోలీస్ అఫీషియల్ ఎవరైతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో బెటాలియన్కి సంబంధించిన పోలీస్ ఆయన కాళ్ళు పట్టుకుంటున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తిగా వైరల్గా మారింది.
పోలీస్ కాళ్ళు పట్టుకొని మా ఆందోళనలు చూడండి, మా ధర్నాల్ని పట్టించుకోండి, మా ఇబ్బందుల్ని పట్టించుకోండి అన్నటువంటిది. సో పోలీసే ఇంకో పోలీస్ ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటున్నారు. ఆ విజువల్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది. సో పోలీస్ ఆఫీసర్, పోలీస్ అఫీషియల్స్ అయితే అంటే రాష్ట్ర డీజీపీ అయితే పూర్తిగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని పూర్తిగా ఎవరైతే ఈ ఈ పోలీసుకి సంబంధించిన ఆందోళనలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే లీడ్ చేశారో వాళ్లకు సంబంధించి ఒక 10 మందిని గుర్తించారో ఆ 10 మందిని ఇప్పుడు ఏకంగా పూర్తిగా వాళ్ళని విధుల నుంచి అంటే సర్వీస్ నుంచే తొలగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ అయితే ఒక ఒక డిసిషన్ అయితే తీసుకుంది. మరి దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి, మరి ఇంకా వెనక్కి తగ్గకుండా ఆందోళనలు చేయబోతున్నారా, లేదంటే ఈ సర్వీస్ నుంచి తొలగించారు కాబట్టి ఆ భయంతోనైనా ఇప్పుడు ప్రాపర్గా విధులకు హాజరవుతారనుకుంటున్నారా? మరి పోలీస్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఏం జరిగే అవకాశం ఉంది? కాసేపటి క్రితమే ఈ డిసిషన్ అయితే వచ్చింది. మరి ఇప్పుడైనా బెటాలియన్కి సంబంధించిన పోలీసులు వెనక్కి తగ్గుతారా, లేదంటే ఆందోళనలు ఇంకా ఉధృతం చేయబోతున్నారా అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.